బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా లంకపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతానికి కోడిపందాల బరిలో ఘర్షణ వాతావరణాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు ఒక ఎస్ఐ. ఆ సదరు ఘంటసాల ఎస్ఐపై తిరగబడ్డారు పందం రాయిళ్లు. డ్యూటీలో ఉన్న ఎస్ఐపైకి దాడికి దిగారు, దాడికి యత్నించారు. ఇటు కోడిపందాల సమయంలో ఒక వ్యక్తిని కొట్టడంతో ఈ వివాదం మొదలైనట్టు తెలుస్తుంది. కోడిపందాల నిర్వాహకులపై కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇటు ఎస్ఐ పైన తిరగబడడంతో ఉద్రిక్తంగా ఇటు హై టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొంది. ఒక్కసారి లంకపల్లిలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందా? అలాగే శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఇటు రంగంలోకి అదనపు బలగాలు దిగినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. సదరు ఎస్ఐ కనిపిస్తున్నాడు. ఆ ఎస్ఐ వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సదరు ఎస్ఐ వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఇటు ఎస్ఐ చెయ్యి పట్టుకునే ప్రయత్నం, ఎస్ఐ మీద చేయి చేసుకునే ప్రయత్నం జరిగింది. సో మొత్తం మీద ఇటు ఘంటసాల మండలం లంకపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సదరు ఎస్ఐ పేరు ప్రతాప్ రెడ్డి. తనతో పాటు తన స్టాఫ్ కూడా అక్కడే ఉండడం. మొత్తానికైతే ఈ సంఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇటు ఎస్ఐ మీద అటాక్ చేయబోయారా? నిందితులను ఎవరైనా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారా? డెఫినెట్ గా మనగా చూసుకుంటే కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి దగ్గర కోడిపందాల దగ్గర జరిగిన ఘర్షణ చాలా తీవ్ర ఉత్కంఠ పరిస్థితులకి దారి తీసింది. ఆ సమాచారం అందుకున్న ఎస్ఐ నేరుగా అక్కడికి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ ఉన్న పోలీసులు, అక్కడ ఉన్న పబ్లిక్ ఒక్కసారిగా ఎస్ఐ మీద రివర్స్ కావడం, అంటే అక్కడ రెండు వర్గాల మధ్య గ్రామంలో ఫైట్ జరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ అది, అంటే పోలీసులు ఒక వర్గానికి పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది లోకల్ గా ఉన్న స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఈ ఇష్యూ కొంచెం చాలా పెద్దగా అయింది. ఒక దశలో ఎస్ఐ కాల్పులు జరపడానికి కూడా సిద్ధమైన పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ లో ఇప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయింది, తర్వాత స్థానికంగా పోలీసు బలగాలు పెద్ద స్థాయిలో రావడంతో కొంత అది అదిపోయే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వివాదానికి కారణమైన అసలు వ్యవస్థ ఏంటంటే నిర్వాహకులు, అంటే ఆ కోడిపందాల బరిని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఒకరి మీద వేసుకోవడం, దాని మీద ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం సర్దుమణిగింది. బట్ ఏదైనా ఈ సంఘటన పూర్తిగా కూడా కంట్రోల్ తెప్పే ప్రమాదం. మనం వరుసగా 4 రోజుల నుంచి చెప్తున్నాం కళ్యాణ్, దీనివల్ల ఎన్ని మర్డర్లు జరగబోతున్నాయి, ఎంత రక్తపాతం జరగబోతుంది. మనం చూసుకుంటే మనం 3 రోజులు ముందుగానే ఏర్పాట్ల మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కొన్ని కథనాలు ప్రసారం చేసినప్పుడు కూడా చాలా విషయాలు క్లిక్ గా చెప్పాం. అయితే ఇప్పుడు జరిగిన ఈ సంఘటనలో మనం చెప్తున్నట్టుగానే వరుసగా 3-4 రోజులు చూస్తే ఒకరికి ఒక ప్రాంతంలో చెవు కోసారు, మరి ప్రాంతంలో గొంతు కోసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఎస్ఐ మీద దాడి చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక్కడ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. గ్రామాల మధ్య, 2 గ్రామాల మధ్య 2 వర్గాలు ఉంటాయి. ఆ 2 వర్గాలు అక్కడికి చేరుకున్నప్పుడు ఒక కోడి గెలవడం లేదు, ఒక కోడి ఓడిపోవడం, దానివల్ల జరిగే కొంత అక్కడ ఉన్న పరిస్థితులు ఏమవుతాయంటే మనిషిని టెంప్ట్ చేస్తుంటారు. అందులో ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం అయితే జరిగి, అయితే ఇప్పుడు పోలీసులు పూర్తిగా కూడా ఇది వర్గపూర్గా మారిపోయింది. 2 గ్రూపులుగా విడిపోయారు. ఈ బరి ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు ఈ రోజు జరిగిన సంఘటనలు, అందులో ఇది మాప్ దాడి, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ మీద మాప్ దాడి జరగడం, వాళ్ళందరూ ఎవరు అనే వ్యవహారాలంతా కూడా చూస్తున్నారు. బహుశా ఈరోజు సాయంత్రం లోపల ఈ కేసు వివరాలు, ఎవరి మీద కేసులు కట్టారు, ఎవరెవరిని అదుపుగా తీసుకున్న విషయాలు అయితే తెలిసే పరిస్థితి ఉంటుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు లంకపల్లిలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందా? సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు కోడిపందాలు జరుగుతున్న సమయంలో చాలా చోట్ల డబ్బులతో కూడిన పనులు కాబట్టి చాలామంది ఇటు వైలెంట్గా తయారవుతున్నారు. చాలామంది విధ్వంసానికి ఇలా
ఇటు సదరు ఎస్ఐ మీదకే గొడవకి వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. 2 వర్గాలుగా విడిపోయి గొడవ పడుతున్న సమయంలో వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఎస్ఐ మీద చేయి చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే దీనిపైన ఇటు పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఇది మ్యాటర్ని కొంత సీరియస్గానే తీసుకున్నారు. చల్లపల్లి సిఐ అలాగే డిఎస్పీ వీళ్ళందరూ కూడా ఘంటసాల స్టేషన్ని విజిట్ చేయడం, అలాగే సదరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు సంక్రాంతి ముగిసే సమయానికల్లా ఇటు పలుచోట్ల కత్తిపోట్లు అలాగే పలుచోట్ల గొడవలు ఇవన్నీ కూడా జరగడం మనం అంతా గమనించవచ్చు. సంక్రాంతి సమయంలో దాదాపు 500 నుంచి 1000 కోట్లకు పైగా డబ్బులు రొటేట్ అవుతున్నాయి అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే కొంతమంది చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.